జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపైన బీజేపీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తే నేతల అవినీతి చిట్టా మొత్తం విప్పుతానని, గుంటనక్కల్లాంటి వారిని వదిలిపెట్టనని తీవ్రంగా హెచ్చరించారు. జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో కలిసి తాను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నానని అంటున్నారని, అలాంటి గుంటనక్కలకు చెబుతున్నా తనపై అనవసరంగా దాడి చేస్తే మీ చిట్టా మొత్తం విప్పుతా, ఇది జస్ట్ టాస్ మాత్రమే, అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని హెచ్చరించారు. తాను కూడా ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిని అవుతానని, అప్పుడు 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపైన విచారణ చేయిస్తానని ఘాటుగా వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎప్పటికైనా సీఎం అవుతానని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణ జాగృతి జనంబాట పేరుతో ఆమె చేస్తున్న పర్యటనలు ఈ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనను తాను ప్రత్యామ్నాయ శక్తిగా చూపించుకోవటానికి ఆమె చేసిన ప్రయత్నమా, లేక బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది. సీఎం సీట్ లక్ష్యంగా పెట్టుకున్న కవిత రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు సంకేతాలు పంపారనే చర్చ నడుస్తోందట. ఉన్నట్లుండి సీఎం అవుతాను అనే మాట కవిత నోట నుంచి రావటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రజలు అవకాశమిస్తే, దేవుడు దయతలిస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతా అనే మాట కవిత ఇప్పుడెందుకు ప్రస్తావించారనేది హాట్ టాపిక్ గా మారింది. కవిత సీఎం వ్యాఖ్యల కామెంట్స్ వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. తన లక్ష్యమేంటో కవిత చెప్తున్నారు. సీఎం కావటమే తన లక్ష్యంగా ఆమె పెట్టుకున్నారనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చిన తరువాత రాజకీయంగా బలపడాలనే ఆలోచనలో కవిత ఉన్నట్లు టాక్ నడిచింది. బీఆర్ఎస్ లో ఉంటే నలుగురిలో నారాయణ అన్నట్లు ఉంటామని కవిత భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉంటే కవిత లక్ష్యం చేరలేరనేది వాస్తవం. బీఆర్ఎస్ లో అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్, కీలకంగా ఉన్న హరీష్ రావు ఉన్నారు. వీళ్ల మధ్య తాను సీఎం పీఠం అధిరోహించే అవకాశం కవితకు ఎట్టి పరిస్థితుల్లో లేదనేది విశ్లేషకుల మాట. ఈ విషయాన్ని గ్రహించే కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేసి కార్ పార్టీలో నుంచి బయటకొచ్చారంటున్నారు. ఇంట్లో గొడవలు అనే విషయాన్ని బయటకు పంపుతున్నా రాజకీయంగా తన లక్ష్య సాధన కోసమే కవిత అడుగులు వేశారన్నది టాక్. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన తరువాత రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్న కవిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత చేస్తున్న కామెంట్స్ రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే సీఎం అవుతా అనే కామెంట్ కవిత నోటి నుంచి వచ్చింది. ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయంగా పెద్ద స్కెచ్ ఉందనేది విశ్లేషకులు చెప్తున్న మాట. తాను రాజకీయంగా బలోపేతం అవటంతో పాటు బీఆర్ఎస్ ను బలహీనపరిచే వ్యూహంతోనే కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నది పొలిటికల్ సర్కిల్లో టాక్. కవిత జిల్లాల పర్యటనలో స్థానికంగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావును కూడా కవిత వదలటం లేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలను బహిర్గతం చేయటం, నాయకుల అవినీతి చిట్టాను బయటపెట్టడం ద్వారా బీఆర్ఎస్ ను వీక్ చేయాలనే ఆలోచనలు కవిత ఉన్నట్లు సమాచారం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసిందో కార్ పార్టీ నేతలు గట్టిగా చెప్తున్న సందర్భంలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత 10 ఏళ్ల పాలనలో జరిగింది ఏమీ లేదు అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కార్ పార్టీ హయాంలో జరిగిందేంటనే విషయాన్ని అర్థమయ్యే విధంగా కవిత వివరించడం ద్వారా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న అంశాల్లో ఏదో మతలబుందనేది ప్రజల్లో చర్చ నడుస్తోంది. దీని ద్వారా బీఆర్ఎస్ ను ప్రజల్లో వీక్ చేసే ప్రక్రియ అనేది విశ్లేషకులు చెప్తున్న మాట. ఓవైపు బీఆర్ఎస్ ను బలహీనపరచడంతో పాటు ఆ పార్టీలో ముఖ్య నేతలే టార్గెట్ గా కవిత వ్యాఖ్యలు చేస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన నేతలు చేసిన అక్రమాలు, అవినీతి చిట్టాను, స్థానికంగా జరిగిన దోపిడీ అంశాలను వివరాలతో సహా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు ఎవరి మీద ఆమె బాంబులు పేలుస్తారు అని ఆందోళన చెందుతున్నారట. దీని ద్వారా నేతలను బలహీనపరిచే వ్యూహం ఒకటైతే, మరోవైపు బీఆర్ఎస్ లో
అసంతృప్తిగా ఉన్న నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు కవిత కార్యాచరణలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కవిత వైపు వెళ్లేందుకు నాయకులు ముందుకొచ్చే అవకాశం లేదు. దీంతో కార్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కవిత ఆ పార్టీలోని నాయకులను తన వైపు తిప్పుకునే విధంగా స్కెచ్ గీస్తున్నారట. కవిత తన మనోగతమేంటో బయటపెట్టినప్పటికీ దాన్ని సాకారం చేసుకోవాలంటే రాజకీయంగా తన ముందు అనేక సవాళ్లున్నాయి. రాజకీయ పార్టీ ప్రకటించడం దగ్గర నుంచి పార్టీ నిర్మాణంతో పాటు బలమైన నాయకురాలుగా తెలంగాణలో ఎస్టాబ్లిష్ కావాలి. ఎంపీగా పనిచేసిన అనుభవం, ఉద్యమ సమయంలో రాజకీయంగా వేసిన అడుగులు, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో జరిగిన పరిణామాలు దగ్గరగా చూసిన అనుభవం ఉంది. ప్రజా సమస్యలపై ఆమెకు పూర్తి అవగాహన ఉందనేది జాగృతి నాయకురాలు కవిత ఉద్దేశించి చెప్తోన్న మాటలు. ఇంతవరకు బాగానే ఉన్నా రాజకీయంగా బలోపేతం అవటం చాలా కష్టంతో కూడుకున్న విషయం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఏ స్థాయిలో పని చేయాలన్నది కవితకు తెలియంది కాదు. అందుకని పార్టీ నిర్మాణం, నేతలను తన వైపుకు తిప్పుకునేందుకు కవిత టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. గులాబీ పార్టీ పెట్టినప్పుడు అందరూ అలానే అన్నారు, ఇప్పుడు నన్ను అలానే అంటున్నారు అనే విషయాన్ని కూడా కవిత ప్రస్తావిస్తున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణకు మొదటి మహిళా ముఖ్యమంత్రి అవుతానంటున్నారు. ఏదో ఒకరోజు తాను కూడా ముఖ్యమంత్రి అవుతా అనే కవిత కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తోంది. మొత్తంగా ఆమె వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు, ఆ పార్టీ నేతల తీరును ప్రజల ముందు బహిర్గతం చేస్తున్నాయి. కవిత తనను, తన భర్తను టార్గెట్ చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటారనే సంకేతాలు పంపటం ద్వారా తన రాజకీయ లక్ష్యమేంటో చెప్పకనే చెప్పారనేది పొలిటికల్ సర్కిల్స్ టాక్ నడుస్తోంది. మరి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు కవిత ఏ విధంగా అడుగులు వేస్తారన్నది వేచి చూడాలి.